మీరు జెన్ఏఐ డెవలపర్ నేర్చుకోవాలని ట్రై చేస్తున్నారా? అయితే ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, ఏం సిలబస్ ఉంటుంది, ఎలాంటి టాపిక్స్ నేను నేర్చుకోవాలి అనేది నేను ఈ వీడియోలో చెప్తాను. మీరు అన్ని స్కిల్స్ ఒకేసారి నేర్చుకోవాల్సిన లేదు. కొన్ని ప్రైమరీగా ఉంటాయి, కొన్ని సెకండరీగా ఉంటాయి. ప్రైమరీగా ఏం స్కిల్స్ నేర్చుకోవాలంటే ఫస్ట్ది ఏంటంటే పైథాన్ 100% నేర్చుకోవాలండి. పైథాన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ ఏఐ లైబ్రరీస్ అన్నీ కూడా పైథాన్ మీదే వర్క్ అవుతుంటాయి కాబట్టి. ఓకే, కోర్ పైథాన్తో పాటు NumPy అండ్ పాండాస్ అని ఉంటాయి. అవి కూడా ఆ పైథాన్ లైబ్రరీస్ కూడా నేర్చుకోవాలి డేటాని హ్యాండిల్ చేయడానికి. నెక్స్ట్ మీరు నేర్చుకోవాల్సింది API. అంటే మీరు ఏదైతే కోడ్ ఆర్ అప్లికేషన్ రాస్తారో అవి అదర్ సర్వీసెస్ లైక్ ఓపెన్ఏఐ కానీ జెమినీ కానీ వాటితో ఎలాగ కనెక్ట్ చేస్తారనేది నేర్చుకోవాలి. ఆ తర్వాత మీరు ఫోకస్ చేయాల్సింది LLM, లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ అంటే ఏంటి, టోకెన్స్ అంటే ఏంటి, కాంటెక్స్ట్ విండో అంటే ఏంటి, ట్రాన్స్ఫార్మ్ అంటే ఏంటి, ఇవన్నీ నేర్చుకోవాలి. అంటే ఇక్కడ LLM మోడల్స్ అంటే నథింగ్ బట్ ChatGPT, క్లాడ్, జెమినీ, ఇవి ఎలా వర్క్ అవుతాయి. ఓకే, మీరు ఏదైనా ఒక ప్రాంప్ట్ ఇస్తే దాన్ని అక్యురేట్గా ఇంటర్నల్గా ఏం జరుగుతుంది అండ్ ఎలాగ మనకు అవుట్పుట్ వస్తుందని నేర్చుకోవాలి. అండ్ దాని తర్వాత ప్రాంప్ట్ ఇంజనీరింగ్ స్కిల్స్ కన్ఫామ్గా నేర్చుకోవాలండి. ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అంటేనే మనం ఏదైతే ఈ ChatGPT కానీ జెమినీ కానీ వీటితో మనం కరెక్ట్గా ఇన్పుట్ ఇస్తే దానికి తగ్గట్టు మనకి అవుట్పుట్ వస్తుంది. ఈ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ స్కిల్స్ అవసరం అవుతాయి, అది నేర్చుకోవాలి. నెక్స్ట్ మీరు ఫోకస్ చేయాల్సింది ఏఏ ఫ్రేమ్వర్క్స్ ఉంటాయి. ఇక్కడ ఏఏ ఫ్రేమ్వర్క్స్లో ప్రైమరీగా ఎక్కువ ఇంపార్టెంట్ ఏంటంటే LangChain. ఈ LangChain అనేది మోస్ట్ పాపులర్ టూల్. ఎందుకంటే ఇది LLM మోడల్స్ నుంచి డేటా సోర్స్కి ఎలా కనెక్ట్ చేయాలో ఈ టూల్ నుంచి మనం ఈ ఫ్రేమ్వర్క్ నుంచి నేర్చుకోవచ్చు. అండ్ నెక్స్ట్ నేర్చుకోవాల్సింది వెక్టార్ డేటాబేసెస్. ఇవి ఎందుకు అంటే మనం ఏదైతే డేటాని ఇస్తుంటామో అదంతా కూడా ఒక మెమరీ లాగా స్టోర్ చేసుకోవడానికి ఈ ఏఏ టూల్స్ అన్నీ కూడా ఒక మెమరీ లాగా ఒక నాలెడ్జ్ని స్టోర్ చేయడానికి ఈ వెక్టార్ డేటాబేస్ అనేది హెల్ప్ అవుతాయి. నెక్స్ట్ మీరు నేర్చుకోవాల్సింది ర్యాగ్ అంటే రిట్రీవల్ ఆగ్మెంటెడ్ జనరేషన్. ఇది ఎందుకు యూజ్ చేస్తామంటే మీ కంపెనీకి సంబంధించిన డేటానంతా ఆర్ పీడిఎఫ్స్ని ఆర్ డాక్యుమెంటేషన్ ఏదైతే ఉంటుందో దానికి ట్రైన్ చేస్తే అది అక్యురేట్గా మీరు ఏదైనా క్వశ్చన్ అడిగితే అది వెంటనే దానికి మీ కంపెనీకి సంబంధించిన డేటా అంతా దాంట్లో ఆల్రెడీ స్టోర్ అయి ఉంటుంది కాబట్టి మనకి అక్యురేట్ రిజల్ట్ ఆన్సర్ అయితే చెప్తుంటుంది. ఇంతవరకు ప్రైమరీ స్కిల్స్గా మీరు నేర్చుకోవాలి. అండ్ సెకండరీగా ఏంటంటే క్లౌడ్కి సంబంధించిన నాలెడ్జ్ ఉండాలి అండ్ సమ్ అదర్ SQL అండ్ NoSQL డేటాబేస్ నాలెడ్జ్ ఉండాలి. అండ్ వాటితో పాటు ఏ ఏజెంట్స్ని ఎలా బిల్డ్ చేస్తాము, ఓకే, ఈ నాలెడ్జ్ ఉంటే మీ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఉంటే మీరు కంప్లీట్గా జెన్ఏఐ డెవలపర్ అయినట్టే. మీకు ఇలాంటి మోర్ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కావాలంటే మన లక్కీ టెక్ ఫాలో అవ్వండి అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అదేవిధంగా మన Instagram, Facebook కూడా ఫాలో అవ్వండి.